హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. ఆంధ్ర అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో డెఫినెట్గా ఈ అవకాశాన్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు కొట్టే ఒక లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుంది ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి వస్తాయి. అండ్ ఫర్దర్గా మనం డిలే చేయకుండా నోటిఫికేషన్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగోండి, ఇక్కడ చూసుకుంటే క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చాడు 5/2021. దీంట్లో చూసుకుంటే టెక్నీషియన్ పొజిషన్కి అనమాట ఈ వేకెన్సీస్ అన్ని కూడా. అండ్ క్లిక్ హియర్ టు అప్లై ఉంది. మీరు అప్లై చేయాలనుకుంటే దానిపైన క్లిక్ చేసి మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేశాడు. సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ అనమాట, ఇది సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది మార్చ్ 19th నుంచి. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే ఏప్రిల్ 15th వరకు ఉందన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కోసం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు వేటిపైన రీసెర్చ్ చేస్తుంది ఏంటి అనేది, అది కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా, ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీ అని. ఇదిగోండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లోనే వేకెన్సీస్ అని రిలీజ్ అయ్యి ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అండి. మంచి ఫెసిలిటీస్, సెంట్రల్ సివిల్ సర్వీస్ జాబ్స్ అనమాట ఇవన్నీ కూడా. సో డెఫినెట్గా అందరూ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా ఏ కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అంటే ఇదిగోండి టెక్నీషియన్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. టోటల్గా 17 పోస్ట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే కేటగిరీ వైజ్ కూడా డివైడ్ చేసి ఇచ్చాడు. అండ్ పే లెవెల్ చూసుకుంటే చూసారా, 19,900 నుంచి 63,200, అంటే ఈజీగా మీకు 40,000 పైనే శాలరీ అనేది ఉంటుంది అనమాట. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 28 years అండి, ఇది అన్రిజర్వ్డ్ వాళ్ళకి. అండ్ రిజర్వేషన్ కేటగిరీ వైజ్ కూడా రిలాక్సేషన్ ఉంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం ఫర్దర్గా. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఈ టెక్నీషియన్ పోస్ట్కి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి అంటే ఐటీఏ సర్టిఫికేట్ ఉండాలండి 55% మార్క్స్తో. అండ్ ఏ ట్రేడ్స్ అనేవి కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. 10th క్లాస్ తర్వాత 2 years ఐటీఏ సర్టిఫికేట్ ఉండాలి 55% మార్క్స్తో. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏ ట్రేడ్స్కి ఎలిజిబిలిటీ ఉందంటే సివిల్, ఆర్కిటెక్చర్, అంటే డ్రాఫ్ట్స్ మ్యాన్కి ఎలిజిబిలిటీ ఉంది. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు కదా, ఐటీఐ సర్టిఫికేట్ దేంట్లో అంటే డ్రాఫ్ట్స్ మ్యాన్, సివిల్, ఆర్కిటెక్చర్లో. అండ్ అలానే డిఫరెంట్ కేటగిరీస్ ఇచ్చాడు అనమాట. ఐటీఐ సర్టిఫికేట్ దేంట్లో అంటే ఇన్స్ట్రుమెంటేషన్లో మీకున్న మీరు అప్లై చేయొచ్చు. అండ్ అలానే ఎలక్ట్రీషియన్ పొజిషన్కి. అలానే నెక్స్ట్ కేటగిరీ చూసుకుంటే మీకు మెకానిక్ అండి. మెకానిక్లో దేంట్లో అంటే మెషిన్ టూల్స్, అలాగే మెయింటెనెన్స్, రిఫ్రిజరేషన్ ట్రేడ్, వీటిలో ఏ ట్రేడ్లో మీకు సర్టిఫికేట్ ఉన్నా మీరు అప్లై చేయొచ్చు. అండ్ అలానే నెక్స్ట్ చూసుకుంటే మేసన్ అండి. మేసన్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఇంకొక ట్రేడ్ ఫిట్టర్ అండి. ఐటీలో ఫిట్టర్ ట్రేడ్లో మీకు సర్టిఫికేట్ ఉన్నా మీరు అప్లై చేయొచ్చు. అండ్ అలానే ఇక్కడ చూసుకుంటే మీకు వెల్డర్ అండి. వెల్డింగ్ ట్రేడ్లో కూడా మీకు సర్టిఫికేట్ ఉంటే ఐటీఐ మీరు అప్లై చేయొచ్చు. అలానే ప్లంబర్లో ఇక్కడ ఇచ్చిన మీకు నేను చెప్తున్న ఈ ట్రేడ్స్ ఏ ట్రేడ్లో మీకు సర్టిఫికేట్ ఉన్నా మీరు అప్లై చేయొచ్చు. బట్ కండిషన్ ఏంటంటే 55% మార్క్స్తో ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ ఫర్దర్గా ఇంకొక ట్రేడ్ చూసుకుంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అండి. ఈ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కూడా సేమ్ 55% మార్క్స్తో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లో. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే కంప్యూటర్ ఐటీ కోపా అండి, కంప్యూటర్ ఆపరేటర్, అలాగే ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, నెట్వర్క్ టెక్నీషియన్, ఇందులో ఏ బ్రాంచ్లో మీకు సర్టిఫికేట్ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ కోపా బ్రాంచ్ అనమాట. అలాగే నెట్వర్క్ టెక్నీషియన్, దీంట్లో ఏ బ్రాంచ్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా అప్లై చేయొచ్చు. అండ్ అలానే డిజిటల్ ఫోటోగ్రఫీ, దీంట్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా అప్లై చేయొచ్చు. అండ్ అలానే చూసుకుంటే అదండి టోటల్గా ఈ ట్రేడ్స్ అన్ని చెప్పాను కదా, ఈ ట్రేడ్లో ఏ ట్రేడ్లో మీకు సర్టిఫికేట్ ఉన్నా సరే మీ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే టోటల్గా మీకు ఇక్కడ చూసుకుంటే ఈ పొజిషన్లో ఈ సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్కి ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే ట్రేడ్ టెస్ట్కి ఫస్ట్ పిలుస్తాడండి. మీరు అప్లై చేసిన అప్లికేషన్స్ అన్ని కూడా స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. స్క్రీన్ చేసి ఫస్ట్ మీకు షాల్ బీ ఇన్వైటెడ్ ఫర్ ట్రేడ్ టెస్ట్ అన్నాడు. ఫస్ట్ ట్రేడ్ టెస్ట్ పెడతారు. ఎవరైతే ట్రేడ్ టెస్ట్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ అనేది టోటల్గా 3 పేపర్స్ ఉంటాయండి. 3 పేపర్లో పేపర్ 1 అనేది ఓన్లీ
క్వాలిఫైయింగ్ నేచరే. ఎవరైతే పేపర్ 1 క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే పేపర్ 2, పేపర్ 3 కరెక్ట్ చేస్తారు. బట్ ఫైనల్ మెరిట్ మాత్రం పేపర్ 2 అలానే పేపర్ 3 నుంచి తీస్తారనమాట. ఓకేనా? ఈ సెలక్షన్ కమిటీ అనేది పేపర్ 1కి కొంత కట్ ఆఫ్ పెట్టి దాని మీద ఫర్దర్ స్టెప్కి సెలెక్ట్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే మీడియం అనేది ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఇది OMR బేస్డ్ ఎగ్జాము. స్టాండర్డ్ చూసుకుంటే ITI స్టాండర్డ్లో ఉంటుంది. టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయి. 2.5 hours డ్యూరేషన్ ఉంటుంది. ఓకేనా? ఇదంతా సెలక్షన్ ప్రాసెస్. అండ్ ఇక్కడ పేపర్ 1లో చూసుకుంటే మెంటల్ ఎబిలిటీ అండి, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ వీటిపైన 50 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్ అంటే ఈచ్ రైట్ ఆన్సర్కి 2 మార్క్స్. ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఓకేనా? అండ్ పేపర్ 2లో చూసుకుంటే జనరల్ అవేర్నెస్ 25 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 మార్క్స్, ఈచ్ 25 అనమాట. ఇక్కడ ఈచ్ 75 మార్క్స్ అంటే టోటల్గా ఈచ్ రైట్ ఆన్సర్కి 3 మార్క్స్ అవార్డ్ చేస్తాడు. అండ్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. పేపర్ 1లో నెగిటివ్ మార్కింగ్ లేదు, బట్ పేపర్ 2లో నెగిటివ్ మార్కింగ్ ఉంది. అండ్ పేపర్ 3 చూసుకుంటే ఇది కూడా సేమ్ అండి. కన్సర్న్ డిసిప్లిన్, మీకు ఏదైతే ట్రేడ్స్ అడిగారో మీ ట్రేడ్ నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి. ఇది కూడా సేమ్, ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్, రైట్ ఆన్సర్కి, రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్కింగ్. పేపర్ 1లో నెగిటివ్ మార్కింగ్ లేదు, బట్ పేపర్ 2, పేపర్ 3లో నెగిటివ్ మార్కింగ్ ఉందన్నమాట. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ అని ఇచ్చాడు. ఇదంతా కూడా సెంట్రల్ సివిల్ సర్వీస్ కాబట్టి డెఫినెట్గా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, అలాగే మెడికల్ ఫెసిలిటీస్ మీకు, మీ డిపెండెంట్స్కి, దాంతోపాటు హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్, ఇలాంటివన్నీ మంచి ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయండి. సో డెఫినెట్గా ఈ అవకాశాన్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే ఇచ్చాడండి. ఇదిగోండి చూసుకుంటే SC STకి 5 years, OBCకి 3 years, అలాగే PWDలో అన్రిజర్వ్డ్ అయితే 10 years, PWDలో OBC అయితే 13 years, అండ్ అలానే PWDలో SC ST అయితే 15 years ఉంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ మీకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే? అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నో ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అలౌడ్ టు SC ST OBC క్యాండిడేట్స్ అప్లయింగ్ అగైన్స్ట్ అన్రిజర్వ్డ్ పోస్ట్. ఎవరైతే అన్రిజర్వ్డ్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేయడానికి అవ్వదు. ఓకేనా? ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అప్లై చేసేటప్పుడు ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే? అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలా అప్లై చేయాలంటే ఇదిగోండి, ఎలా అప్లై చేయాలంటే మనం ఆల్రెడీ వెబ్సైట్ నుంచి వచ్చాం, మీకు అక్కడ చూపించాను కూడా. క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది, దానిపైన క్లిక్ చేస్తే మీరు ఫర్దర్ స్టెప్కి వెళ్ళొచ్చు అనమాట. మీకు ఒకవేళ అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి, డెఫినెట్గా నేను సెపరేట్ వీడియో చేసి ఛానల్లో అప్డేట్ చేస్తాను. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్పాను కదా, 19th March నుంచి. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే April 15th 5:30 వరకు ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 500 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలండి. ఎవరెవరంటే జనరల్, OBC, EWS, అలాగే CSIR రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా 500 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. ఎవరెవరికి ఎగ్జామ్షన్ ఉందంటే SC ST, PWD, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అందరికీ కూడా ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా 500 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. ఓకే? అండ్ అలానే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ నెంబర్ వస్తుందండి, అది నోట్ చేసి పెట్టుకోమని చెప్తున్నాడు. ఎందుకంటే మళ్ళీ రీప్రింట్ చేయడానికి ఆప్షన్ ఉండదు అని. ఓకే? ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.